హలో అండి. నమస్తే. వెల్కమ్ టు వంటల హరివిల్లు. గోరుచిక్కుడుగాయ కర్రీని రకరకాలుగా వండుకొని బోర్ కొట్టి ఉన్నారా? అయితే గోరుచిక్కుడుగాయ ఎగ్ ఫ్రై చేద్దాం రండి. ఒకసారి ఇలా ట్రై చేస్తే కొంచెం కొత్త టేస్ట్‌తో బావుంటుంది. ఫస్ట్ నేనిక్కడ పావు కేజీ గోరుచిక్కుడుగాయలని తీసుకొని చిన్నగా కట్ చేసుకొని వాటర్‌లో వేసి 50% కుక్ అయ్యే వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇవి 50% కుక్ అయిన తర్వాత ఒక జాలీలో వేసుకోండి వాటర్ వెళ్ళడం కోసం. తర్వాత స్టవ్ పైన పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 పచ్చిమిర్చి, ఒక పెద్ద ఉల్లిపాయను చిన్నగా తరుక్కొని వేసుకొని వీటిని ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పావు టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా జాలీలో వేసుకున్నటువంటి గోరుచిక్కుడు ముక్కల్ని వేసుకోండి. వీటిని లో ఫ్లేమ్‌లో ఫ్రై చేస్తూ ఉండండి. మధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకుంటూ లో ఫ్లేమ్‌లోనే ఫ్రై చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా! గోరుచిక్కుడుగాయ ముక్కలన్నీ చక్కగా ఫ్రై అయిపోయాయి. మనం గరిటెతో తుంచితే సాఫ్ట్‌గా కట్ అవుతున్నాయి కదా! ఇప్పుడు ఇందులోకి 2 కోడిగుడ్లను కొట్టి వేసుకోండి. కోడిగుడ్లు వేసుకున్న తర్వాత వెంటనే కదపకుండా ఒక నిమిషం తర్వాత వాటిని తిప్పి వేసుకోండి. అలాగే గరిటెతో చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కోడిగుడ్డు ముక్కలన్నీ కుక్ అయ్యాయని అర్థమైన తర్వాత ఇందులో కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ చక్కగా ఫ్రై చేయండి. మనం వేసిన ఉప్పు, కారం, మసాలా కర్రీతో కలిసిపోయి చక్కగా ఫ్రై అయ్యాయి అంటే మన గోరుచిక్కుడు ఎగ్ కర్రీ రెడీ అండి. ఒకసారి గోరుచిక్కుడు కర్రీని కొత్తగా ఈ విధంగా ట్రై చేయండి. బావుంటుంది. ఇది ఫ్రై ఐటెమ్ అండి. రసంలోకి, సాంబార్‌లోకి సైడ్ డిష్‌లా కూడా ఉపయోగించుకోవచ్చు. లేదా రైస్‌తో అయినా బావుంటుంది. చపాతీతో అయినా కూడా బావుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.